హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని థర్డ్ లెసన్ 7th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని థర్డ్ లెసన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ దత్తాంశ నిర్వహణ. దీన్ని మనం ఇంగ్లీష్ లో డేటా హ్యాండ్లింగ్ అంటాం. మరి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని 7th క్లాస్ లో చాలా స్పష్టంగా ఇచ్చాడు. బిట్ కూడా ఇప్పుడు చెప్పేటువంటి టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సి కి సంబంధించింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రీ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అప్డేట్ చేసేటువంటి వీడియోస్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, మొత్తం గ్రూప్ లో షేర్ చేస్తాను. కాబట్టి ఫ్రీ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఉంది, జాయిన్ కాగలరు. అదే విధంగా ఏపీ ఎస్జిటి పరంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే ఎస్జిటి ఫుల్ కోర్స్ కేవలం 600 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. రేపు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. అంటే వీడియో ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి రేపు అనగా 26/6/2024 అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇన్ కేస్ మీరు తర్వాత వీడియో అబ్జర్వ్ చేసినా కానివ్వండి, అప్పుడైనా నాకు కాల్ చేయండి. అప్పుడైనా కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేసే ఉంటుంది. మరి ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నంద్యాల 8341949272. కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలము 600 రూపీస్ మాత్రమే అప్ టు డిఎస్సి వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాం. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, మరి దత్తాంశ నిర్వహణ డేటా హ్యాండ్లింగ్ ను బేస్ చేసుకొని ఎస్పెషల్లీ ఈ 7th క్లాస్ న్యూ సిలబస్ లో మనకి 4 టాపిక్స్ ను బేస్ చేసుకొని చాలా స్పష్టంగా ఇవ్వడం అయితే జరిగింది. మరి కేంద్రీయ స్థాన విలువలు సెంట్రల్ వాల్యూస్ ను బేస్ చేసుకొని ఫస్ట్ సగటు అంటే ఏంటి, ఫస్ట్ బేసిక్స్ చూద్దాము, తర్వాత ప్రాబ్లమ్స్ చూద్దాము. సగటునే మనము అంకగణిత మధ్యమము అని కూడా అంటాం. నెక్స్ట్ మధ్యగతము, నెక్స్ట్ బహుళకము, నెక్స్ట్ వ్యాప్తి. ఈ 4 టాపిక్స్ ను బేస్ చేసుకొని చాలా స్పష్టంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇంగ్లీష్ లో అయితే దీన్ని సగటు అంటే తెలుసు కదా, యావరేజ్ అంటాం. మధ్యగతము అంటే మీడియన్ అంటాం. బహుళకము అంటే మోడ్ అంటాం. వ్యాప్తి అంటే రేంజ్. మరి వీటిని అబ్జర్వ్ చేయాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీకు 4ని క్లబ్ చేస్తూ ఆ చిన్న ఎగ్జాంపుల్ రూపంలోనే చెప్పేస్తాం. తర్వాత ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఇంకా మీకు చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏవైనా కొన్ని న్యూమరికల్ వాల్యూస్ తీసుకుంటున్నా, అబ్జర్వేషన్స్ తీసుకుంటున్నా. ఇలా కొన్ని అబ్జర్వేషన్స్ తీసుకున్నా. మరి ఈ అబ్జర్వేషన్స్ ను బేస్ చేసుకొని మనము సగటు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, మధ్యగతం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, బహుళం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, వ్యాప్తి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి ఫస్ట్ సగటు అంటే ఏంటి, మరి సగటును మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ను బేస్ చేసుకొని మనం సింపుల్ డెఫినేషన్ చెప్పేయచ్చు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటాం. అంటే ఇచ్చినటువంటి రాసుల సంఖ్య, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటాం. అంటే ఏవైతే న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చింటాడో వాటన్నిటిని మనం సమ్ చేసి బై ఎన్నైతే న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చాడో ఆ నెంబర్ వేస్తే సరిపోతుంది. దాన్ని మనము సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటాం. అంటే సింప్లీ ఏం చేయాలి, ఇవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసి బై 1 2 3 4 5 6 7 ఇచ్చాడు కాబట్టి బై 7 వేస్తే సరిపోతుంది. అంటే ఓవరాల్ గా 48 ప్లస్ 52 ప్లస్ 48 ప్లస్ 32 ప్లస్ 18 ప్లస్ 32 ప్లస్ 52 బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని చెప్పాను, 7 కాబట్టి బై 7 వేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు 3 విధాలుగా క్వశ్చన్ అడగచ్చు. ఏ విధంగా అడగచ్చు అంటే ఇలా న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చేసి సగటు ఎంత అడగచ్చు, సగటు ఎంత. లేదా ఒక క్రికెటర్ 5 మ్యాచ్లలో చేసినటువంటి పరుగులను ఇచ్చేసి ఆ క్రికెటర్ యొక్క సగటు పరుగులు ఎంత అని అడగచ్చు. లేదా 5 పరుగులలో అంటే 5 మ్యాచ్లలో 4 మ్యాచ్ల యొక్క పరుగులు ఇచ్చేసి మొత్తం సగటు ఇచ్చేసి 5వ మ్యాచ్ లో ఎంత స్కోర్ చేశాడు అని కూడా అడగచ్చు. సో ఓవరాల్ గా క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కానీ మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. మరి దీన్ని బేస్ చేసుకొని మనం బేసిక్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనం క్యాలిక్యులేట్ చేసేటువంటి సగటు అనేది ఎప్పటికీ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ను బేస్ చేసుకొని
కనిష్ట విలువ కన్నా ఎక్కువ ఉంటుంది, గరిష్ట విలువ కన్నా తక్కువ ఉంటుంది. అంటే అర్థం ఏంటి ఇక్కడ? చిన్న విలువ కన్నా, కనిష్ట విలువ అంటే చిన్న విలువ కన్నా ఎక్కువగా ఉంటుంది, పెద్ద విలువ ఏదైతే ఉంటుందో దానికన్నా తక్కువగా ఉంటుంది. అంటే ఇచ్చిన పరిశీలన అంశాలను బేస్ చేసుకొని చిన్న సంఖ్య పెద్ద సంఖ్యల మధ్యలో ఉండేదే మనకి ఏమవుతుంది అంటే సగటు. మధ్యలో అంటే ఎగ్జాక్ట్ మిడిల్ అని కాదు, చిన్న సంఖ్య కన్నా ఎంతైనా ఉండొచ్చు పెద్దది, పెద్ద సంఖ్య కన్నా తక్కువ ఉంటుంది. అంటే చిన్న సంఖ్య కన్నా ఎక్కువ, పెద్ద సంఖ్య కన్నా తక్కువ ఉంటుంది. అంతేకాని చిన్న సంఖ్య కన్నా తక్కువ సగటు ఆన్సరే రాదు, పెద్ద సంఖ్య కన్నా ఎక్కువ సగటు ఆన్సరే రాదు. చిన్న సంఖ్య పెద్ద సంఖ్య మధ్యలో మనకు సగటు అనేది ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది మనం బేసిక్స్ పరంగా చెప్పేయచ్చు అనమాట. నెక్స్ట్, సగటు అనేది ఇచ్చినటువంటి సంఖ్యలలో ఖచ్చితంగా ఒక సంఖ్య ఉంటుందా అంటే ఉండదు. ఇప్పుడు కావాలంటే దీన్ని మనం సగటు క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ఖచ్చితంగా ఈ నెంబర్లలో ఒకటి రావాలని రూల్ ఉందా? లేదు. సగటు మనకి ఎంతైనా రావచ్చు. బై 7 చేస్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్ గా ఈ నెంబర్లలోనే ఒక నెంబర్ రావాలని రూల్ అయితే లేదు. ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇచ్చినటువంటి వాక్య అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు, బేసిక్స్ పరంగా అడుగుతాడు. లేదా ఈ క్రింది వాణిలో సరైన అంశాలను గుర్తించండి అంటాడు. వాటిల్లో అంకగణిత అంక మధ్యమము అంటే సగటు అనేది ఇచ్చిన పరిశీలన అంశాల్లో ఎల్లప్పుడూ ఒక సంఖ్య ఉంటుంది అంటాడు. ఎల్లప్పుడూ ఒక సంఖ్య ఉంటుంది అనేది మనకి ఏమవుతుంది అంటే ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. అంటే ఇచ్చిన సంఖ్యలలో ఖచ్చితంగా ఒక సంఖ్య రావాలని రూల్ అయితే లేదు. కానీ సగటు మాత్రము చిన్న విలువ కన్నా ఎక్కువ ఉంటుంది, పెద్ద విలువ కన్నా తక్కువ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది సగటు యొక్క బేసిక్స్. నెక్స్ట్, ఇదే కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని మనం మధ్యగతం అబ్జర్వ్ చేసాము అనుకోండి. మధ్యగతము ఇన్ కేస్ నేను ఇంకొక అబ్జర్వేషన్ తీసుకుంటున్నా, లైక్ 36 ఇంకొక అబ్జర్వేషన్ తీసుకుంటున్నా. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇంకా ప్లస్ 36 ఎందుకంటే ఒక అబ్జర్వేషన్ పెరిగింది కాబట్టి బై మనకి ఏమవుతుంది 8 అవుతుంది. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగనివ్వండి. నెక్స్ట్, మధ్యగతము. మధ్యగతము అంటే అర్థం ఏంటి అంటే మధ్యలో ఉండేటువంటి విలువ, మధ్యలో ఉండేటువంటి విలువ. ఇందాక మీకు ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. ఇప్పుడు ఈ 36 అనేది లేకపోతే, 36 అనేది లేకపోతే మనం ఈజీగా ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. ఏ విధంగా చెప్తామో చూద్దాం. ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆడ్ అబ్జర్వేషన్స్ అనుకోండి. ఆడ్ అబ్జర్వేషన్స్ అంటే అర్థం ఏంటి? బేస్ సంఖ్యలో ఉన్నాయి అనుకోండి. బేస్ సంఖ్యలు అంటే సంఖ్యలు కాదు, అంటే ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ యొక్క న్యూమరికల్ నెంబర్ అన్నమాట. 1 2 3 4 5 6 7 అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు? 7 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. మొత్తము 7 అనేది మనకి ఏమవుతుంది? బేస్ సంఖ్య అవుతుంది. కాబట్టి మీడియన్ మనకి ఏమవుతుంది అంటే n+1/2 అవుతుంది. ఎప్పుడు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ని మనం ఖచ్చితంగా ఏం రాసుకోవాలి అంటే అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లో ఫామ్ చేయాలి. అవరోహణ క్రమము లేదా ఆరోహణ క్రమము చాలా ఇంపార్టెంట్. సింపుల్ ఇలా మధ్యగతి క్యాలిక్యులేట్ చేయమంటే మధ్యలోదే కదా అని 1 1 ఇలా సింపుల్ గా క్యాన్సిలేషన్ చేసేసి మధ్యలో 32 ఉంది కదా అని ఆన్సర్ మీరు 32 పెట్టారనుకోండి, లక్కుంటే కరెక్ట్ కావచ్చు, బట్ అది ప్రాసెస్ అయితే కాదు. మధ్యగతం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇచ్చినటువంటి రాశులను మనము అవరోహణ క్రమము లేదా ఆరోహణ క్రమంలోకి మార్చుకున్న తర్వాత మాత్రమే మనం మధ్యగతం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అది అవరోహణ క్రమం కావచ్చు, ఆరోహణ క్రమం కావచ్చు. అవరోహణ అంటే పెద్ద నుండి చిన్న ఫామ్ చేయాలి, ఆరోహణ అంటే చిన్న నుండి పెద్ద ఫామ్ చేయాలి. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అంటే మనం ఇక్కడ ఏం చెప్పాలి? మధ్యగతం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం వాటిని దేంటే ఫామ్ చేయాలి? అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లోకి ఫామ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఫామ్ చేస్తున్నా. అన్నిటికన్నా చిన్నది ఏంటి ఇక్కడ? 32. నెక్స్ట్ 32 కన్నా ముందు ఇంకా చిన్నది ఉంది 18. ఫస్ట్ 18, తర్వాత 32, ఇంకో 32 కూడా ఉంది 32. నెక్స్ట్ 48, నెక్స్ట్ 48, నెక్స్ట్ 52, నెక్స్ట్ 52. అవునా? ఇది అంటే ఓవరాల్ గా మనకు 18, 32లు రెండు ఉన్నాయి, నెక్స్ట్ 48 రెండు ఉన్నాయి, 52 రెండు ఉన్నాయి. ఇవి మనకి ఏమవుతాయి అంటే అది అవరోహణ క్రమం కావచ్చు, ఆరోహణ క్రమం కావచ్చు. ఇదైతే ఏ క్రమము? ఆరోహణ, చిన్న నుండి పెద్ద, అసెండింగ్ ఆర్డర్ అంటాం. ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి 7 అబ్జర్వేషన్స్ కాబట్టి n+1/2 అంటే 7 + 1 ఎంత? 8. 8/2 ఎంత? 4. అంటే ఫోర్త్ వన్ 1 2 3 4. ఫోర్త్ వన్ ఏంటి? 48. కాబట్టి 48 మనకి ఏమవుతుంది అంటే మీడియన్. సో ఇంత క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి, మధ్యలోది కావాలి కాబట్టి సో ఆటోమేటిక్ గా మనకు మధ్యలో ఒక్కటే మిగిలింది కాబట్టి అదే మనకి ఏమవుతుంది? ఆన్సర్ అవుతుంది. అదే మనకు మీడియన్. ఎప్పుడు ఇచ్చిన రాసుల సంఖ్య అనేది అంటే రాసులు మొత్తం అనేటివి
రాసులు అనేటివి ఆడ్ లో ఇచ్చినప్పుడు అంటే బేస్ లో ఇచ్చినప్పుడు. ఇన్ కేస్ ఇంకొకటి యాడ్ చేశాను అనుకోండి, ఇంకోటి యాడ్ చేస్తున్నా, లైక్ 32 ఇంకోటి యాడ్ చేస్తున్నా, ఓకేనా, 32 ఇంకోటి యాడ్ చేస్తున్నా. ఇక్కడైతే +32 అవుతుంది, 8 అవుతుంది, దీనికి సంబంధం లేదు. ఇప్పుడు +32 యాడ్ చేశాను కదా, అంటే ఇంకోటి మనకి ఏమవుతుంది, 18 32 అగైన్ 32 ఇంకో 32 వచ్చేస్తుంది, 48 48 52 52 అంటే మొత్తం 1 2 3 4 5 6 7 8 వచ్చాయి. 7 ఉన్నప్పుడు సింపుల్ గా చెప్పేయచ్చు, ఈ పక్క క్యాన్సిల్ చేస్తే మధ్యలో ఒక్కటే మిగులుతుంది. అదే 8 ఉన్నాయి అనుకోండి, 1 1 అంటే మధ్యలో రావడం కోసం. ఇప్పుడు మనకు మధ్యలో ఎన్ని మిగిలినాయి, 2 మిగిలినాయి చూడండి. బట్ టెక్స్ట్ బుక్ లో అయితే ఆడ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇచ్చాడు, నేను ఈవెన్ కూడా చెప్తున్నా, ఓకేనా. ఇన్ కేస్ మధ్యలో 2 మిగిలినప్పుడు ఈ రెండింటి యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే అర్థం ఏంటి, 32 ప్లస్ 48/2 చేసామనుకోండి, మనకు మధ్యగతం ఎంతనో తెలిసిపోతుంది. ఎంత వస్తుంది, 80/2. 80/2 ఎంత, 40. అంటే ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని మనకు మధ్యగతం 40 అయితే ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని మనకు మధ్యగతం ఏమవుతుంది, 48 అవుతుంది. అంటే సింపుల్ గా మనకు మధ్యగతము అంటేనే ఇచ్చినటువంటి రాసులను ఫస్ట్ మనం ఏం చేయాలి, అవరోహణ క్రమము లేదా ఆరోహణ క్రమంలోకి మార్చుకున్న తర్వాత మాత్రమే మనము మధ్యగతం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇచ్చినటువంటి రాసుల సంఖ్య అనేది బేస్ సంఖ్యలో ఉంటే n+1/2 అబ్జర్వేషన్ మనకి ఏమవుతుంది అంటే మీడియన్ అవుతుంది. ఇన్ కేస్ ఈవెన్ లో ఇచ్చాడు అనుకోండి n/2, అదే విధంగా n/2 + 1 లకి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి అంటే యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చే రిజల్టే మనకి ఏమవుతుంది అంటే మీడియన్, మధ్యగతం అవుతుంది. ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ మధ్యగతం అయిపోయింది. నెక్స్ట్ బహుళకము, మోడ్ అంటే అర్థం ఏంటి అంటే బహుళకము అంటే ఇచ్చినటువంటి రాసులలో ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని మనము నెంబర్ ఆఫ్ రిపీటెడ్ అబ్జర్వేషన్ ఈస్ కాల్డ్ మోడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా వరకు చెప్పొచ్చు, ఒక స్కూల్లో ఉన్నారు, స్కూల్లో క్లాస్ లో లీడర్ గా మనము ఎవరిని ఎన్నుకోవాలి అంటే ఏ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తాము, బహుళకము, ఓకేనా. అంటే అర్థం ఏంటి, ఉన్నటువంటి 30 మంది విద్యార్థులలో ఎవరికైతే ఎక్కువ ఓటింగ్ వస్తుందో అంటే ఎక్కువ మంది విద్యార్థులు ఎవరినైతే ఎన్నుకుంటారో వారిని అక్కడ క్లాస్ టీచర్ గా తీసుకుంటారు, లేదా ఆ విద్యార్థిని అంటే క్లాస్ లీడర్ గా కూడా తీసుకోవచ్చు, లేదా SPL స్కూల్ పీపుల్ లీడర్ అంటాం కదా, స్కూల్ మొత్తానికి ఒక లీడర్. ఎలా చెప్తాం మనము, అందరిలో ఎవరైతే తనకు ఎక్కువ ఓట్లు వేస్తారో వారు చెప్తాము. లేదా ఒక సర్వే నిర్వహిస్తున్నారు, మొన్న మనం చూసాం, పాలిటిక్స్ లో కూడా చూసాము, ఓకేనా. ఒక సర్వే నిర్వహిస్తాము, ఎవరికైతే ఎక్కువ ఓటింగ్ వచ్చాయి వాళ్ళు మనం మెజారిటీగా అనుకుంటాము. అంటే ఏ ప్రిన్సిపల్ అది, బహుళకము, మోడ్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని. లేదా ఒక సర్వే, థమ్స్అప్ ఎంతమంది తాగుతున్నారు, కోకోకోలా ఎంతమంది తాగుతున్నారు, లిమ్కా ఎంతమంది తాగుతున్నారు, అలా మొత్తం 3 బ్రాండ్లను బేస్ చేసుకొని ఒక 100 మందితో సర్వే చేశారు అనుకోండి, ఎక్కువ బ్రాండ్ ఎవరైతే తాగుతున్నారో అది మనకు ఆ కంపెనీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఎలా చెప్తున్నాము అంటే ఎక్కువ మంది తాగుతున్నారు కాబట్టి, అంటే నెంబర్ ఆఫ్ రిపీటెడ్ అంటే ఎక్కువ మంది అని చెప్తున్నాం కాబట్టి అక్కడ కూడా మనం ఏ ప్రిన్సిపల్ యూజ్ చేసాము అంటే బహుళకం యూజ్ చేసాం. అంటే అర్థం ఏంటి అంటే కొన్ని రకాల స్పీడ్లలో ఏ స్పీడ్ బాగా ఇష్టపడుతున్నారు అనేది మనం బహుళకం బేస్ చేసుకొని చెప్తాము. క్లాస్ టీచర్ని లేదా క్లాస్ పీపుల్ లీడర్, క్లాస్ లో విద్యార్థులు ఎవరు ఎన్నుకోవాలి అనేది కూడా మనకు బహుళగాన్ని బేస్ చేసుకొని చెప్తాం. లేదా షూ బేస్ చేసుకొని ఏ కంపెనీ షూని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనేది కూడా, ఏ కంపెనీ యొక్క షూను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు అనేది కూడా మనము బహుళకం, ఇలాంటి ప్రిన్సిపల్స్ అని మనము చెప్పేయచ్చు అనమాట. ఇప్పుడు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నా, ఇప్పుడు దీన్ని అవరోహణ క్రమము ఆరోహణ క్రమంలో రాసుకుంటే మనం ఈజీగా చెప్పేయచ్చు, లేదా ఐ కాంటాక్ట్ ద్వారా కూడా చెప్పేయచ్చు. ఇప్పుడు చూడండి ఇదే కదా, ఇక్కడ ఎక్కువ సార్లు 32 అనేది ఎక్కువ సార్లు వచ్చింది కదా, 32 అనేది ఎన్ని సార్లు వచ్చింది, 3 సార్లు వచ్చింది. 32 అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి నెంబర్ 32 కాబట్టి వీటిని బేస్ చేసుకొని మనం బహుళకం ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 32 అని చెప్పొచ్చు. అంటే బహుళకము అంటేనే ఎక్కువ సార్లు రిపీట్ అయింది. కానీ బహుళకం అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏవైతే ఇచ్చిన సంఖ్యలు ఉంటాయో ఆ సంఖ్యలోనే ఒక సంఖ్య ఉంటుంది కంపల్సరిగా. ఏవైతే సంఖ్యలు ఉంటాయో అంటే ఇక్కడ నెంబర్స్ తీసుకుంటాం కదా, ఆ నెంబర్స్ లోనే ఎల్లప్పుడూ ఒక సంఖ్యనే బహుళకంగా ఉంటుంది. నెక్స్ట్ మధ్యగతం బేస్ చేసుకొని 7 అంటే ఆడ్ పరంగా ఇచ్చాడు అనుకోండి, నెంబర్స్ 1 2 3 4 5 6 7 ఇలా ఆడ్ పరంగా ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా మధ్యగతం అనేది ఇచ్చిన రాసులలో ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటుంది. అంటే ఎల్లప్పుడు ఏదో ఒక నెంబర్ అయి ఉంటుంది.
అదే ఇన్ కేస్ ఈవెన్ పరంగా ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ ఇచ్చిన సంఖ్యలో ఒక నెంబర్ అయితే కావచ్చు, కాకపోవచ్చు అని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అయిందో అదే మనకి ఏమవుతుంది అంటే బహుళకం అని మనం చెప్పొచ్చు. మరి ఈ క్వశ్చన్ చూడండి ఒక్కసారి, ఈ క్వశ్చన్ చూడండి. 18 32 రెండు సార్లు వచ్చింది, 48 రెండు సార్లు వచ్చింది, 52 రెండు సార్లు వచ్చింది. మరి ఇప్పుడు దేన్ని బహుళకంగా తీసుకుంటాము? దేన్ని బహుళకంగా తీసుకుంటాము అంటే మనకి ఇక్కడ 32, 48, 52 పరంగా చెప్తాం. అంటే ఇక్కడ బహుళకం అనేది ఖచ్చితంగా ఒక్కటే ఉండాలని రూల్ అయితే లేదు. ఖచ్చితంగా ఒకటే, మధ్యగతం అయితే ఖచ్చితంగా ఒకటే ఉంటుంది ఆన్సర్. సగటు అయితే ఆన్సర్ ఖచ్చితంగా ఒకటే ఉంటుంది. బహుళకంలో ఆన్సర్ ఖచ్చితంగా ఒక వాల్యూవే ఉండాలని రూల్ లేదు. ఒకటి కన్నా ఎక్కువ కూడా బహుళకాలు ఉండొచ్చు అనేది ఇక్కడ సరైన వాక్యంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది బహుళకము అంటే. నెక్స్ట్ వ్యాప్తి. వ్యాప్తి రేంజ్ అంటాం. రేంజ్ అంటే అర్థం ఏంటి అంటే కనిష్ట గరిష్ట విలువల మధ్య భేదాన్ని మనం ఏమంటాము అంటే వ్యాప్తి అంటాం. అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ? ఏం చెప్పొచ్చు? గరిష్ట అంటే పెద్దది కదా, అంటే గ్రేటెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ అని చెప్తాం. గరిష్ట మైనస్ కనిష్ట అంటే గరిష్ట కనిష్ట మధ్య విలువల మధ్య భేదము. భేదము అంటే డిఫరెన్స్ కదా, అంటే పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యను మనం ఏం చేయాలి? తీసివేయాలి. ఆ తీసివేయగా వచ్చేటువంటి రిజల్ట్ మనకి ఏమవుతుంది అంటే వ్యాప్తి అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని చెప్పామనుకోండి, గ్రేటెస్ట్ నెంబర్ ఎంత? 52. స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 18. ఈ గ్రేటెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రిజల్ట్ ఎంత అయితే ఉంటుందో అదే మనకి ఏమవుతుంది అంటే వ్యాప్తి అవుతుంది. ఇక్కడ సమ్ టైమ్స్ ఈ క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఈ క్రింది వాణిలో కేంద్రీయ స్థాన విలువ కానిది గుర్తించండి అంటాడు. కేంద్రీయ స్థాన విలువ కానిది గుర్తించండి అంటే సగటు, మధ్యగతము, బహుళకము ఇవన్నీ కేంద్రీయ స్థాన విలువలే. బట్ వ్యాప్తి అనేది కేంద్రీయ స్థాన విలువ అయితే కాదు. ఈ విధంగా కూడా మనం ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. మరి వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చూద్దాం. మీకు బేసిక్స్ అయితే అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే, విద్యార్థుల బృందం సైన్స్ పరీక్షలో సాధించిన మార్కులు 100కి ఎన్ని మార్క్స్ సాధించారు అంటే ఒకరు 85, 76, 90, 85, 39, 48, 56, 95, 81, 75. మరి ఆ బృందం సాధించినటువంటి సగటు మార్కులు ఎన్ని అడిగాడు? అంటే మొత్తం మీద యావరేజ్ మార్క్స్ ఎంత అని అడిగాడు. సో సగటు అంటే మీకు ఏం చెప్పాను? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంటే మొత్తం సమ్ చేసి బై ఎన్నైతే మార్క్స్ తీసుకున్నారో అవి సమ్ చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో ఏమొస్తుంది? 85 ప్లస్ 76 ప్లస్ 90 ప్లస్ 85 ప్లస్ 39 ప్లస్ 48 ప్లస్ 56 ప్లస్ 95 ప్లస్ 81 ప్లస్ 75 బై ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మెంబర్స్ కాబట్టి బై 10. అంటే ఓవరాల్ గా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో క్యాలిక్యులేట్ చేయడం మీరు ఇలా వేసుకొని క్యాలిక్యులేట్ చేయండి, అలాగని క్యాలిక్యులేట్ చేయండి. నేను యూనిట్స్ ప్లేస్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఫస్ట్ 5 + 1 6, 11, 17, 17, 25, 35, 34, 39, 40, 45, 50. So 5, 0. 5 + 7 12, 20, 29, 34, 38, 41, 49, 58, 58, 65, 58, 58 తర్వాత 65, 65, 73 అంటే ఓవరాల్ గా 730 బై మొత్తము ఎంతమంది విద్యార్థులు? 10 మెంబర్స్ కాబట్టి బై 10. హియర్ 0, 0 క్యాన్సిల్ చేస్తే మొత్తం మీద ఎంత వస్తుంది? 73. ఒక్కసారి మీరు సమ్ చేయండి. ఏదైనా బై మిస్టేక్ గా నేను సమ్ క్యాలిక్యులేట్ తప్పు చేసినా కానీ ఒక్కసారి మీరు సర్చ్ చేయండి. అంటే ఓవరాల్ గా సగటు అంటే అర్థం ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ 10 మంది విద్యార్థుల్లో 9 మంది విద్యార్థులు ఇచ్చేసి 9 మంది విద్యార్థులు ఇచ్చేసి ఆ 10వ మంది విద్యార్థిది ఇవ్వకుండా వారి మొత్తం సగటు ఇచ్చేసి ఆ 10వ మంది విద్యార్థిది కూడా అడగచ్చు. లేదా సింపుల్ గా 4, x, 21, 17 ల సగటు 15 అయితే x విలువ ఎంత అంటాడు. సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇలా కూడా అడుగుతాడు. 4, x, 21, 17 ల సగటు 15 అయితే x విలువ ఎంత? పాయింట్స్ లో కూడా అడగచ్చు. సో క్వశ్చన్ పాయింట్స్ లో ఇచ్చాడా, పాయింట్స్ లేకుండా ఇచ్చాడా అనేది కాదు. సింప్లీ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? 4 + x + 21 + 17
17 బై ఎన్ని 1 2 3 4 బై 4 ఇస్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ కావాలి 15 కి ఈక్వల్ చేస్తే సరిపోతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి x క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఆన్సర్ ఏమొస్తుంది 4 ప్లస్ x ప్లస్ 21 ప్లస్ 17 బై ఎన్ని 1 2 3 4 సగటు ఎంత 15 ఆల్రెడీ ఇచ్చాడు, సగటు ఇచ్చాడు. సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అప్పుడు 21 ప్లస్ 17 ఎంత 38 38 ఒక 4 38 42 42 ప్లస్ x is equal to క్రాస్ మల్టిప్లికేషన్ 15 4s 15 4 60. అప్పుడు x is equal to ఈ ప్లస్ 42 ఈ సైడ్ వస్తే మైనస్ 42 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది 8 ను చేస్తుంది. మనం ఈ విధంగా క్వశ్చన్ కూడా అడగొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక నిర్దిష్ట వారంలోని 7 రోజుల్లో వర్షపాతం ఇచ్చాడు. సమ్ టైమ్స్ ఇలా వర్షపాతం ఇచ్చేసి సింపుల్ గా సగటు ఎంత అని కూడా అడగచ్చు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు అంటే ఎన్ని రోజులలో సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది అని ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, సగటు అయితే క్యాలిక్యులేట్ చేయాలి. ఆ సగటు కన్నా ఎన్ని రోజుల్లో తక్కువ వర్షపాతం నమోదైందని అడిగాడు. ఫస్ట్ సగటు క్యాలిక్యులేట్ చేద్దాం. సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కదా, మొత్తం అన్ని ప్లస్ చేస్తున్నా. ఫస్ట్ మీరు రాసుకోండి, నేను డైరెక్ట్ చేస్తున్నా. ఓకేనా 0 5 5 ప్లస్ 5 ఎంత 10 11 12 13 ఓకేనా పాయింట్. నెక్స్ట్ 1 ప్లస్ 1 2 2 ప్లస్ 5 7 7 0 7 ప్లస్ 2 ఎంత 9 10 11 11 1 సెకండ్ ప్లేస్ పరంగా 2 ప్లస్ 1 3 3 ప్లస్ 1 4 అంటే ఓవరాల్ గా 41.3 బై మొత్తం మీద 7 డేస్ అని ఇచ్చాడు కాబట్టి బై 7 అంటే సింప్లిఫై చేస్తే 7 6 42 అంటే 7 5 35 పాయింట్ 35 కాబట్టి ఒక 6 ఉంటుంది. 7 49 7 56 7 9 43 7 9 63 అంటే ఓవరాల్ గా 5.9 అంటే సగటు ఎంత వచ్చింది అంటే 5.9 వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, సగటు వర్షపాతం కన్నా తక్కువ ఈ 5.9 కన్నా తక్కువ ఎక్కడెక్కడ చూడండి. ఇక్కడ 5.9 కన్నా తక్కువ ఉంది, 2.1 కన్నా 5.9 కన్నా తక్కువ ఉంది, ఇది కూడా 5.9 కన్నా తక్కువ ఉంది, ఇది కూడా 5.9 కన్నా తక్కువ ఉంది, ఇది కూడా 5.9 కన్నా తక్కువ ఉంది. కాబట్టి అంటే ఓవరాల్ గా 1 2 3 4 5 అంటే ఎన్ని రోజులలో సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది అంటే 5 రోజులలో. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 5 days. ఇదే క్వశ్చన్ రివర్స్ అడగచ్చు. ఎన్ని రోజులలో సగటు వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది అని అడిగాడు అనుకోండి. ఎక్కువ వర్షపాతము 2 రోజులలో నమోదైంది. సో ఆ విధంగా కూడా క్వశ్చన్ అయితే అడగచ్చు. లేదా మొత్తం మీద వ్యాప్తి ఎంత అని అడగచ్చు. వ్యాప్తి అంటే మనకు గ్రేటర్ ఏదైతే ఉంటుందో గ్రేటర్ మైనస్ స్మాలర్ చేస్తే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ 10 మంది బాలికల ఎత్తులు ఇచ్చాడు ఫ్రెండ్స్, అది కూడా సెంటీమీటర్లో ఇచ్చాడు. అయితే క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఎంతమంది అమ్మాయిలు సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుని కలిగి ఉన్నారు. సేమ్ ప్రిన్సిపల్. అంటే సమ్ టైమ్స్ సింపుల్ గా సగటు ఎంత అని కూడా అడగచ్చు. ఎలాగో మనం ఈ క్వశ్చన్ కి సగటు కూడా క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి కొంచెం డెప్త్ క్వశ్చన్ ఇచ్చాను అనమాట. ఫస్ట్ సగటు క్యాలిక్యులేట్ చేయాలి. సో యూనిట్ ప్లేస్ లో ఒకసారి చేస్తున్నా. 1 3 4 13 19 21 22 22 30 39 44 అంటే యూనిట్ ప్లేస్ లో 4 ప్లస్ 4 8 12 16 20 23 28 30 38 40 41 4 ప్లస్ 1 5 6 7 8 9 10 11 12 13 14 అంటే మొత్తం మీద 14. మీరు ఒక్కసారి ఏదన్నా నేను ఫాస్ట్ లో సింప్లిఫికేషన్ ఏమైనా మిస్టేక్ పోతే మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. బై మొత్తం ఎంతమంది విద్యార్థులు 10 మంది కాబట్టి బై 10. సో మనకు ఆటోమేటిక్ డినామినేటర్ లో ఒక 0 ఉంది కాబట్టి ఒక ప్లేస్ తర్వాత పాయింట్, దట్ ఈస్ 141.4 సెంటీమీటర్స్. అంటే ఓవరాల్ గా సగటు ఎంత వస్తుంది అంటే 141.4 సెంటీమీటర్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు, ఎంతమంది అమ్మాయిలు సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తును కలిగి ఉన్నారు. అంటే దీనికన్నా ఎక్కువ ఎక్కడెక్కడ ఉంది చూడండి. 135 కాదు, 150 1 151 2 146 3 149 4 143 5 141 కూడా కాదు, ఎందుకని 141.4 కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది తక్కువ ఉంది కాబట్టి దాన్ని కూడా మనము తీసుకోకూడదు. అంటే ఓవరాల్ గా సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉన్నటువంటి ఎంతమంది అంటే 1 2 3 4 5. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది 5.
అదే ఎంతమంది అమ్మాయిలు సగటు ఎత్తు కంటే తక్కువ ఎత్తు కలిగి ఉన్నారు? తక్కువ ఎత్తు 1 2 3 4 5. ఇక్కడ కూడా మనకు ఆన్సర్ ఏమవుతుంది? 5 అవుతుంది. లేదా సమ్ టైమ్స్ ఆ బాలికల ఎత్తు పరంగా వ్యాప్తి ఎంత అంటాడు. వ్యాప్తి అంటే అర్థం ఏంటి? అన్నిటికన్నా ఎక్కువ ఎత్తు ఎవరున్నారు? అందరికన్నా ఎక్కువ ఎత్తు ఎవరున్నారు? 151 సెంటీమీటర్స్ మైనస్ అందరికన్నా తక్కువ ఎత్తు ఎవరున్నారు? 128 చేసామనుకోండి మనకి ఏమొస్తుంది అంటే వ్యాప్తి. ఎందుకని? గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువనే మనకి ఏమవుతుంది? వ్యాప్తి అవుతుంది. కాబట్టి సమ్ టైమ్స్ బహుళకం ఎంత అంటాడు. బహుళకము అంటే ఒకే ఎత్తు ఏమైనా ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పొచ్చు అంటే బహుళకం కూడా చెప్పేయచ్చు. నెక్స్ట్ మొదటి 5 పూర్ణాంకాల సగటు ఎంత? మొదటి 5 పూర్ణాంకాలు అడగచ్చు, లేదా పూర్ణ సంఖ్యలు అడగచ్చు, సహజ సంఖ్యలు అడగచ్చు, ప్రధాన సంఖ్యలు అడగచ్చు, సంయుక్త సంఖ్యలు అడగచ్చు, ఏవైనా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూద్దాము, తర్వాత వేరే కూడా చూద్దాం. మరి పూర్ణాంకాలు అంటే మనకి ఇంగ్లీష్ ఏమంటాము? హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి 0 + 1 + 2 + 3 + 4 ఇవేనా? మొదటి 5 పూర్ణాంకాలు అంటే 0 1 2 3 4 బై 5. ఎందుకంటే మొత్తం 5 కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే 0 కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే పూర్ణాంకాల 0 కూడా ఉంటుంది కాబట్టి. సో మొత్తం మనకి ఏమొస్తుంది? 4 + 3 7 10 10/5. 10/5 ఇస్ నథింగ్ బట్ 2. అంటే మొదటి 5 పూర్ణాంకాల సగటు ఏమవుతుంది అంటే 2 అవుతుంది. మొదటి 5 సహజ సంఖ్యలు అంటే 1 + 2 + 3 + 4 + 5. మొదటి 5 ప్రధాన సంఖ్యలు అనుకో, ప్రైమ్ నెంబర్స్ అని ఇచ్చాడు అనుకోండి. మొదటి 5 ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 తర్వాత 5 తర్వాత 7 తర్వాత ఏమొస్తుంది? 11. ఇవి మొదటి 5 ప్రధాన సంఖ్యలు. నెక్స్ట్ మొదటి 5 సంయుక్త సంఖ్యలు అని ఇచ్చాడు అనుకోండి. అది సంయుక్త సంఖ్య 4 కదా, మనకు తెలిసిందే కదా. సో 4 5 ప్రధాన సంఖ్య అంటే ప్రధాన సంఖ్యలు కానటువంటివన్నీ మనకి ఏమవుతాయి? సంయుక్త సంఖ్యలు అవుతాయి. 4 నెక్స్ట్ ఏమొస్తుంది? 6 నెక్స్ట్ 8 నెక్స్ట్ 9 నెక్స్ట్ 10. ఇవి మనకు మొదటి 5 సంయుక్త సంఖ్యలు అవుతాయి. సమ్ టైమ్స్ మొదటి 3 యొక్క 6 గుణిజాల సగటు అంటాడు. మొదటి 3 యొక్క 6 గుణిజాలు. 3 యొక్క 6 గుణిజాలు ఏమవుతాయి? 3 యొక్క గుణిజాలు ఏంటి? 3 6 9 12 15 16 అంటే థర్డ్ టేబుల్. 5 యొక్క 5 గుణిజాలు అంటే ఏంటి? 5 10 15 20 25. వీటి పరంగా కూడా సమ్ టైమ్స్ మనకు సగటు అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఒక తరగతిలోని 15 మంది విద్యార్థుల బరువులు కిలోగ్రామ్స్ లో ఇచ్చాడు. మరి ఈ దత్తాంశం యొక్క బహుళకం ఎంత? మధ్యగతం ఎంత? క్వశ్చన్ ఏ విధంగా ఇవ్వండి, కాన్సెప్ట్ మాత్రం సేమ్. సగటు ఎంత అంటే మనం ఏం చేయాలి? మొత్తం సమ్ చేసి బై 15 చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఏమడిగాడు? బహుళకం అడిగాడు. ఫస్ట్ మధ్యగతం క్యాలిక్యులేట్ చేద్దాం. మధ్యగతము అంటేనే అర్థం ఏంటి? ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ని మనము అసెండింగ్ ఆర్డర్ అయినా ఫామ్ చేసుకోవాలి, లేదా డిసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ లేదా అవరోహణ. అన్నిటికన్నా చిన్నది చూడండి, మీ ఇష్టం ఏదైనా ఫామ్ చేసుకోండి. అన్నిటికన్నా చిన్నది మనకి ఏమవుతుంది? 32 నెక్స్ట్ కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ 35 నెక్స్ట్ 36 ఉంది 36 నెక్స్ట్ 37 కూడా ఉంది 37 నెక్స్ట్ 38 1 2 3 ఉన్నాయి 38 కన్ఫ్యూజ్ కావద్దని నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా. 38 తర్వాత ఏముంది? 40 ఉంది. ఎస్ 40 నెక్స్ట్ 42 ఉంది 42 ఉంది. నెక్స్ట్ 43 ఎస్ 43 త్రీ టైమ్స్ ఉన్నాయి. 43 త్రీ టైమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 45 నెక్స్ట్ ఇంకేం మిగిలింది? 47. ఇప్పుడు ఒకసారి కౌంట్ చేస్తున్నా. మొత్తం 15 అని ఇచ్చాడు కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఎక్కడో ఒకటి మిస్ అయింది. 50 లాస్ట్ నేమ్ ఉంది. 50 ఒకటి మిస్ అయింది కానీ ఆన్సర్ మారుతుంది కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు నేను ఏ ఆర్డర్ లో ఫామ్ చేశాను? ఆరోహణ అంటే చిన్న నుండి పెద్ద అసెండింగ్ ఆర్డర్ ఫామ్ చేశా. మీరు ఏ ఆర్డర్ అయినా ఫామ్ చేయండి, అవరోహణ కానివ్వండి ఆరోహణ కానివ్వండి. ఫస్ట్ క్వశ్చన్ పరంగా మధ్యగతము అంటే అర్థం ఏంటి? సింపుల్ గా 1 అంటే ఫస్ట్ ది లాస్ట్ ది ఇలా క్యాన్సిల్ చేసుకుంటూ వస్తే మధ్యలో ఏం మిగులుతుందో చెక్ చేయండి. అదే మనకి ఏమవుతుంది అంటే మధ్యగతం అవుతుంది. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు. సో మధ్యగతం మనకి ఏమవుతుంది? 40 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ పరంగా ఏమి ఇచ్చాడు? బహుళకము మోడ్ ఎంత అని ఇచ్చాడు. సో ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయిందో చూడండి, మనకు స్పష్టంగా తెలుస్తుంది. అసెండింగ్ ఆర్డర్ లో ఫామ్ చేసాం కాబట్టి 38 ఎన్ని సార్లు వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది.
43 కూడా ఎన్నిసార్లు వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది. కాబట్టి బహుళకాలు మనకి ఏమవుతాయంటే 38 ఒకటి 43 రెండు బహుళకాలు ఉన్నాయి. ఒకటి కన్నా ఎక్కువ బహుళకాలు ఉన్నాయి అంటే ఎస్, ఇక్కడ మనకి ఎన్ని బహుళకాలు ఉన్నాయి? రెండు బహుళకాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రికెట్ మ్యాచ్ లో 11 మంది ఆటగాళ్లు చేసిన పరుగులు. సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ సగటు క్యాలిక్యులేట్ చేయాలి, బహుళకం క్యాలిక్యులేట్ చేయాలి, మధ్యగతం కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ క్వశ్చన్ మీరే ఆన్సర్ చేస్తారని ఆశిస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేసిన తర్వాత అసలు ఈ మూడింటి మధ్య రిలేషన్ ఏంటి? ఒక ఫార్ములా ఉంది. అంటే సగటిచ్చి మధ్యగతం ఇచ్చి బహుళకం క్యాలిక్యులేట్ చేయమన్నా, బహుళకము సగటిచ్చి మధ్యగతం క్యాలిక్యులేట్ చేయమని యాక్చువల్ గా టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు. బట్ కంటెంట్ వచ్చింది కాబట్టి మీకు ఆ కాన్సెప్ట్ చెప్తున్నది. 10th క్లాస్ లోనే ఉంది. బట్ కంటెంట్ వచ్చింది కాబట్టి వాటి యొక్క రిలేషన్ కూడా మీకు ఇక్కడే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. సో సగటు, మధ్యగతము, బహుళకానికి మధ్య రిలేషన్ ఫార్ములా మనకి ఏమవుతుంది అంటే మోడ్ బహుళకము ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా బహుళకము ఇజ్ ఈక్వల్ టు 3 మధ్యగతము మైనస్ 2 సగటు. ఇది ఫార్ములా 2 సగటు. ఈ ఫార్ములా మీరు హైలైట్ చేసుకోవాలి. ఈ మూడింటి మధ్య రిలేషన్ అన్నమాట. అంటే సగటు ఇచ్చి బహుళకం ఇచ్చి మధ్యగతం క్యాలిక్యులేట్ చేయమన్నా, లేదా మధ్యగతము సగటు ఇచ్చి బహుళకం ఏ విధంగా ఇవ్వండి. బహుళకము ఇజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ సగటు. ఇదే మనకి ఏమవుతుంది అంటే ఈ మూడింటి మధ్య రిలేషన్. ఇది ఈ టాపిక్ లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్. అదే విధంగా ఇంకా టేబుల్స్ ఫామ్ చేయమని ఇచ్చాడు ఫ్రెండ్స్. స్కేల్ ఎంచుకోవడము, రేఖా చిత్రాలను బేస్ చేసుకుని, అంటే ఒక డేటా ఇచ్చేసి దాన్ని బేస్ చేసుకొని ఇలా ఫామ్ చేయమని ఇచ్చాడు. వీటిని బేస్ చేసుకొని మనము బేసిక్స్ అబ్జర్వ్ చేస్తే, కమ్మీ రేఖా చిత్రం అనేది ఏకరీతి వెడల్పుల కమ్మీలను ఉపయోగించే సంఖ్యల ప్రాతినిధ్యము. అంటే కమ్మీ రేఖా చిత్రంలో వెడల్పు కమ్మీలన్నీ ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి, ఏకరీతిలో ఉంటాయి. పాయింట్ హైలైట్ చేసుకోండి. రెండు వరుస కమ్మీ రేఖా చిత్రాలు రెండు దత్తాంశ సేకరణలు ఒక చూపులో సరిపోల్చడానికి సహాయపడతాయి. ఆ రెండు బేసిక్స్ ఇచ్చాడు. ఇంకా మిగతా మొత్తము ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాటిని డేటా అంటే టేబులర్ ఫామ్ లో ఫామ్ చేయమని ఇచ్చాడు. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా అడగడు కాబట్టి జస్ట్ ప్రాబ్లమ్స్ వరకు మీరు హైలైట్ చేసుకుంటే చాలు.